సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమారుడు వంశీ బూతు పురాణంతో రెచ్చిపోయారు. తన తండ్రిని వ్యక్తిగతంగా దూషించొద్దని వార్నింగ్ ఇస్తూ ఓ వ్యక్తిని ఫోన్లో దూషించారు. ఈ ఆడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆంధ్ర గో బ్యాక్ అంటావా, నీ సంగతి చెబుతా చూసుకుందాం రా అంటూ తీవ్ర పదజాలంతో రెచ్చిపోతూ వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి ఆంధ్ర గో బ్యాక్ అని మా తండ్రిని అంటే మంచిగుండదని హెచ్చరించారు. రెచ్చిపోతున్నావు చూద్దాం దా చూద్దాం. కారణాలు కనపడి నేను చెప్తాను, ఈ సంగతి చెప్తా బాగా ఎక్కువైంది నీకు. నువ్వు రా కనపడ చూపిస్తాదా? ఇన్ని రోజులు దిగలే రంగంలోకి చూపిస్తావు. ఇప్పుడు ఆంధ్ర గోబ్యాక మేము ఆంధ్ర వాళ్ళు మేము సరే వెళ్ళిపోతాం రా భయ్, చూపించిపోతాం మేము. అర్థమైందా? వెళ్ళిపోతుంది ఈ సంగతి నేను చెప్తా, ఈసారి చూపిస్తా నీకు. నువ్వు రా కార్నర్ లో, నువ్వు ఎక్కడైనా కనపడు చూడు. నువ్వు రా ఉత్తైచ్ రేతా మేరా అత్తి మై రంగంలో దిగిరా, నేను చూపిస్తా నీకు. ఇంకోసారి పిచ్చి చేసినావు అనుకో మంచిగా ఉండదు. అవన్నా వాళ్ళకు కూడా చెప్పు కదా, నా వీడియోస్ పెట్టి ఉచ్చబడుతున్నా. ఎవడరా పెట్టింది నీకు? ఎవడు పెట్టినాడు? కోపాడు పెట్టలేదా అన్న? నువ్వు రా చూద్దాం మొన్ననే ఉచ్చబడింది ఒక్కొక్కరికి, ఎవరికో తెలుసు. అరే ఎవరికి ఎందుకు పడుతుంది అన్న ఉచ్చా? అర్థమైందా? ఎవరికి ఎందుకు పడుతుంది? ఇంకోసారి మా డాడీ గురించి కనుక ఆంధ్ర గోబ్యాక్ ఇది అని పెట్టాడు. మీ డాడీ గురించి ఎవరు పెట్టినా? మీ డాడీ గురించి ఎవరు పెట్టినా అన్న? ఆంధ్ర గోబ్యాక్ ఎవడరా పెట్టింది? నువ్వు కాదా పెట్టింది? నేను పెట్టినా అన్న. మీ డాడీ గురించి ఎవరు పెట్టిండు? నేను పెట్టాలి అంటలేను కదా. అదే కదా పెట్టింది. మీ డాడీ గురించి పెట్టినా ఇది? మరి దేని గురించి పెట్టావు? నీ కోసం పెట్టుకున్నావా? అవన్నా వాళ్ళు వీడియోలో వేసి పెడతారా భయ్? వ్యక్తిగతంగా దూషించొద్దు, పార్టీ విషయంగా దూషించుకోను. ఏడుస్తున్నది ఉచ్చబడుతున్నది అని వాళ్ళు పెట్టినప్పుడు వాళ్ళకు కూడా చెప్పవన్నా. నువ్వు నాకు ఎట్లా చెప్తున్నావు? వాళ్ళకు కూడా చెప్పు కదా. అందరు చెప్తారా భయ్ వ్యక్తిగత దూషించొద్దు? అర్థమైందా? దూషించింది ఎవరన్నా? దూషించింది ఎవరు? సరేరా భయ్ నువ్వు రా చూద్దాం దా. సరేదా చూసుకుందాం దా. నేను ఎట్లా చేయాలి నేను చెప్తా, నీ సంగతి ఏందని నేను చెప్తా. ఇంకోసారి మా నాన్న గురించి వ్యక్తిగతంగా పెట్టినా అంటే మంచిగా ఉంటుంది చెప్తున్నా. వ్యక్తిగతంగా ఎవరు పెడతలేడన్నా? వ్యక్తిగతంగా పెట్టొద్దు. నీ మా ఊరు కాదు, నీకు ఇది కాదు ఒట్టిగా. అర్థమైందా? పాడా నీకు మంచిగా చెప్తున్నా, నీకు మంచి రిలేషన్ ఉంది, మంచిగా మాట్లాడు. అరే అన్న వాళ్ళు నాకు పెడుతున్నారు, వాళ్ళకు కూడా చెప్పన్నా. వాడికి పెట్టకంటారా బాయ్? వాడు ఎందుకు పెడతాడు? నన్ను రెచ్చగొడుతున్నారు. మనం వాళ్ళకు కూడా చెప్పొచ్చు కదా అన్న సేమ్ విషయము. అని పెట్టకుర్రా బాయ్, అని గెలకకుర్రా బాయ్ అని పొద్దున్న అంశుమని ఫోన్ చేసి గెలికింది. మరి నేను అన్నానా అన్న? చెప్పు. వాళ్ళు ఎందుకు మరి నాకు ఫోన్ చేసి చెప్పవన్నా? నువ్వు వాళ్ళకు కూడా చెప్పాలి కదా అన్న. పెద్ద విషయం కాదు, చూద్దాంగా. సరే సరే నేను చూద్దాం కదా. నువ్వు ఇంకోసారి కారణాలు కనపడదు చెప్తా, ఆ రోజు చూపిస్తా నీ సంగతి. నేను ఏందని నేను చూపిస్తాను. ఇసిక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమారుడు వంశీ బూతు పురాణంతో రెచ్చిపోయాడు. తన తండ్రిని వ్యక్తిగతంగా దూషించొద్దంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఓ వ్యక్తిని ఫోన్లో దూషించారు. ఇప్పటి వరకు మనం ఆడియోను విన్నాము. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఇర్ఫాన్ అందిస్తారు. ఇర్ఫాన్, దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఈవినింగ్. సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమార్ వంశీ ఏదైతే తన తండ్రి మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్పను కొంతమంది వ్యక్తిగతంగా అంటున్నారు, ప్రాంతాన్ని పెట్టి అంటున్నారని చెప్పేసి మరొక వ్యక్తికి ఆ ఫోన్ లో వార్నింగ్ ఇస్తున్నటువంటి ఆడియో ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ ఆడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మాజీ ఎమ్మెల్యే సిర్పూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమారుడు కోనేరు వంశీ ఓ వ్యక్తిని ఫోన్ లో దూషించిన ఆడియో అయితే వైరల్ గా మారుతుంది. తన తండ్రిని వ్యక్తిగతంగా దూషించవద్దని చెబుతూనే ఇటు అవతలి వ్యక్తి తిరుగుతున్నటువంటి మాట ఆడియో అయితే మనం వింటూ ఉన్నాము. అయితే గత కొంతకాలంగా ఇటు సిర్పూర్ నియోజకవర్గంలో కోనేరు కోనప్పపై ఆంధ్ర అని అదని ముద్రేస్తూ కొంతమంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం జరిగింది. వ్యక్తిగతంగా ఈ విషయంలో వ్యక్తిగతంగా తన తండ్రిని అనవద్దని, రాజకీయంగా ఎదుర్కోలేకనే ఈ విధంగా చేస్తున్నానని చెప్పేసి ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే కోనప్ప కుమారుడు అయితే ఇటు వివరణ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ విషయంలోనే వ్యక్తికి ఫోన్ చేసి ఆయన ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి ఆడియో అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది.
ఇర్ఫాన్, అసలు కోనేరు వంశీ ఎవరికైతే వార్నింగ్ ఇస్తూ మాట్లాడుతున్నారో వ్యక్తిగతంగా దూషించొద్దు, పార్టీ పరంగా ఏదైనా ఉంటే మాట్లాడుకోవాలి అంటూ కూడా తనే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరి వ్యక్తిగతంగా ఎప్పుడు విమర్శించారు? అంటే సోషల్ మీడియా వేదికగా ఇదంతా జరిగిందా? ఎస్, సోషల్ మీడియా వేదికగా ఇటు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప బీఆర్ఎస్ పార్టీలో తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నప్పటి తర్వాత కాంగ్రెస్ లో చేరడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో కూడా తనకు ప్రాధాన్యత లభించట్లేదని, తన పనులు కావట్లేదని బహిర్గతంగానే కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటీవలే ఇటు బీఆర్ఎస్ పార్టీలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఏదైతే రాబోయే ఎన్నికలను తన సిర్పూర్ నుంచి మళ్ళీ పోటీ చేస్తానని ప్రకటించుకున్న నేపథ్యంలో ఇటు సోషల్ మీడియాలో డైలాగ్ వార్స్ అయితే నడుస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర వ్యక్తికి ఇక్కడ మరొకసారి చోటు ఇవ్వమని చెప్పేసి ఆయన బహిర్గతంగానే సోషల్ మీడియా వేదికగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన వర్గీయులు చెప్పడం జరిగింది. అయితే ఈ విషయంలోనే ఆ వ్యక్తికి ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులతో ఆడియో కాల్, బహుశా ఇది ఆ వ్యక్తులతో ఆడియో కాల్ అయి ఉండొచ్చు. అది మాట్లాడుతున్న తరుణంలోనే మాజీ ఎమ్మెల్యే కుమారుడు సహనం కోల్పోయి అంటే బూతులు మాట్లాడడం జరిగిందని చెప్పేసి అయితే తెలుస్తోంది. ప్రస్తుతం సిర్పూర్ నియోజకవర్గ ప్రాంతంలో ఈ ఆడియో అయితే వైరల్ గా సోషల్ మీడియాలో వైరల్ గా మారినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఇర్ఫాన్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. ఇక సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కుమారుడు వంశీ భూతు పురాణంతో రెచ్చిపోయారు. తన తండ్రిని వ్యక్తిగతంగా దూషించొద్దు అంటూ కూడా వార్నింగ్ ఇస్తూ ఓ వ్యక్తిని ఫోన్లో దూషించాడు. ప్రస్తుతం ఆడియో అయితే వైరల్ గా మారింది.